ఇక చైనా తైవాన్ని ఆక్రమించుకోవడానికి ఏ రకంగా కుట్రలు చేస్తోందో చూస్తూ ఉన్నాం. తైవాన్ మాత్రమే కాదు, భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ని కూడా ఆక్రమించుకోవడానికి చైనా ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు చైనా తన కోర్ ఇంట్రెస్ట్ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ని చేర్చినట్టు 2049 కల్లా అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించుకోబోతూ ఉన్నట్లుగా పెంటగాన్ రిపోర్ట్ చెబుతోంది. ఏంటి ఎంజీరావు గారు, అరుణాచల్ ప్రదేశ్ని మనం కాపాడుకోలేము? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీ డిపార్ట్మెంట్, అదే పెంటగాన్ అని పిలుస్తారు, ఒక పెంటగాన్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ పెంటగాన్ స్టేట్మెంట్ ఇప్పుడు ఒక సంచలనమైన స్టేట్మెంట్ అయిపోయింది. ఏంటంటే చైనా టార్గెట్ ఒకటి ఉంటుంది, కమ్యూనిస్ట్ చైనా డ్రాగాన్ ప్రపంచంలో సూపర్ పవర్ అవడానికి ఏమేం కావాలనే విషయంలో తైవాన్ ఆక్రమణ అనేది ఒకటి ప్రధానమైన లక్ష్యం. 2 టిబెట్ని పూర్తిగా తను వశం చేసుకోవడం, ఇక జపాన్లో సెంకోకు ఐలాండ్, దీంతో పాటు భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ మీద అది పూర్తిగా నిమగ్నమై ఉంది, దీన్ని ఆక్యుపై చేసుకుంటుంది. ఎందుకంటే చైనా రైజ్ అనే దానికి ఇది ఒక ప్రతీకాత్మకత అనేది పెంటగాన్ రిపోర్ట్ చెప్తుందండి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఎప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పెంటగాన్ చెప్పిందంటే మనం అనుమానించాల్సిందే. ఎందుకంటే అమెరికా ఎప్పుడు ఏం కోరుకుంటుంది, చైనా ఇండియాలో తగవలాడుకుంటే వాళ్ళు 2 యుద్ధానికి పోతే అమెరికా దాని ఆధిపత్యం అలాగే ఉంటుంది. కాబట్టి ఈ దృష్టితో పెంటగాన్ రిపోర్ట్ని మనం నమ్మని అవసరంలే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈ పెంటగాన్ రిపోర్ట్ జారీ చేసిందని కాదు, కానీ అరుణాచల్ ప్రదేశ్ వైపు చైనా అనేది చాలా జాగ్రత్తగా టార్గెట్ పెట్టిందని చెప్తుంది. రీసెంట్గా ఇండియన్ ఉమెన్ని అక్కడ షాంఘై ఎయిర్పోర్ట్లో ఆపేయడం, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ వ్యక్తి నీకు అసలు నువ్వు భాగం కాబట్టి నీకు పాస్పోర్ట్ లేదన్నట్టు ఆపేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇక అరుణాచల్ ప్రదేశ్ మన ప్రైమ్ మినిస్టర్ కానీ మన డిఫెన్స్ మినిస్టర్ కానీ ఎవరు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళినా చైనా ఊరుకోదు, గుర్తుపెట్టుకోవాలి. దానికి ఒక స్టాప్ అండ్ వీసా సిస్టమ్. అసలు ఎందుకు చైనా అరుణాచల్ ప్రదేశ్ మీద టార్గెట్ పెట్టింది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఇది నిజమని మనం నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ ఇది యొక్క మొత్తం ఎంత అంటేనండి సుమారు 1,90,000-80,000 చదరపు కిలోమీటర్లో ఉంటుందండి. మొత్తం ఫారెస్ట్ ఎక్కువ, కానీ అరుణాచల్ ప్రదేశ్ అనేది హిమాలయాల కిందకు వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చైనా దాని మీద టార్గెట్ చేసింది అంటే అరుణాచల్ ప్రదేశ్ హిమాలయాల కింద ఉంటుంది, న్యాచురల్ బౌండరీ, ప్రకృతి పరంగా ఉండే హిమాలయాల కింద ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ చైనాలోకి వెళ్ళిపోతే వెంటనే చైనా సైన్యం ఇటు అస్సాం నుండి కలకట్టా నుండి ఇండియన్ ప్లెయిన్స్లోకి ఈజీగా వచ్చేస్తారన్నమాట, హిమాలయాలు అడ్డు తొలగిపోద్దానికి. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ దాని ఆధిపత్యంలోకి వెళ్ళిపోతే ఇటు బంగ్లాదేశ్ ఇండియన్ ఓషన్లోకి అది ఎంటర్ అవ్వగలిగిద్ది మయన్మార్ ద్వారా, చాలా ఈజీ అనమాట. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ మీద దాన్ని దృష్టి పెట్టింది. రెండో విషయం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ ప్రధానంగా బ్రహ్మపుత్ర నదులు ఉంటాయి, కొన్ని వందల ఉపనదులు ఉంటాయి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పైనే అది ఒక పెద్ద డ్యామ్ కడుతుంది, ఎర్లాంగ్ సాంగ్పో మీద, మెడాంగ్ కంట్రీ మీద. ఆ డ్యామ్ మోటో డ్యామ్ అనేది ప్రపంచంలో అతిపెద్ద, దానివల్ల బ్రహ్మపుత్ర నదిని అటు దారి మళ్లిస్తుంది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశే దాంట్లోకి వెళ్ళిపోతే దాంతోపాటు కొన్ని వందల ఉపనదులు దాని పైకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇండియా కట్టే ఈ యొక్క ఎన్నో డ్యాములు అనేవి దాని ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ మీద దృష్టి పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ ఈ టిబెట్లో బ్రహ్మపుత్ర నది ఉంటే అమెరికా చైనాలో ఉన్న ఈ యొక్క గోబీ ఎడారిని కూడా సుసంపన్నం చేసేయచ్చు అనమాట. ప్రపంచంలో ఇంకా తిరుగులేని పవర్ అయిపోతుంది చైనా. ఈ విధంగా బ్రహ్మపుత్ర రివర్ కోసం ఈ ఇండియాలో కలకట్టా వీటిలో ఆక్యుపై చేసుకోవడం, ఈజీగా హిమాలయాలు దాటడానికి 2 అతిపెద్ద రీజన్ అని చెప్పవచ్చు. ఇక మూడోది ఏంటంటే టిబెట్ పూర్తిగా దాని ఆధిపత్యంలో ఉండాలంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ దానికి అత్యవసరం. ఎందుకు, అరుణాచల్ ప్రదేశ్ అనేది బుద్ధిస్టులు ఎక్కువ ఉంటారు అక్కడ. తవాంగ్ అనేది ఈ టిబెట్లో లాసా తర్వాత అతిపెద్ద మొనాస్ట్రీ అండి, బుద్ధిస్ట్ మొనాస్ట్రీ. కాబట్టి తవాంగ్ని ఈ అరుణాచల్ ప్రదేశ్ చైనా ఏమంటదంటే ఇది ఒక మినీ టిబెట్, కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటది. ఇక అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ ఒకటి అవుతే, చైనాలో భాగం అయితే ఇక టిబెట్ని ఎవ్వరూ వేరు చేయలేరు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అది చాలా జాగ్రత్తగా ఉంటుంది. 2 అరుణాచల్ ప్రదేశ్లో చాలా మౌంటైన్ పాసెస్ ఏంటంటే మనం చైనాని అటాక్ చేయడానికి వీలుగా ఉంటాయి. కాబట్టి వ్యూహాత్మకంగా చైనా దాన్ని కోరుకుంటుంది. సో ఇందులో భాగంగా ఇటు పెంటగాన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా చాలా జాగ్రత్తగా వ్యూహాలు రచిస్తుంది అని మనం చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడు అది చూస్తే అరుణాచల్ ప్రదేశ్ పైన మొత్తం అది టిబెట్లో అది మొత్తం మోహరింపులు చేసింది. J-20, J-35 అండ్ 5th జనరేషన్ ఫైటర్స్, H-20 అనే బాంబర్లు మోహరించి అక్కడ పెట్టింది, ICBMలు మోహరించింది, ఎంతో విలేజ్లు నిర్మిస్తుంది టిబెట్లో. ఆ టిబెట్ పైన, టిబెట్లో ఈ అరుణాచల్ ప్రదేశ్ పైన, అంటే అరుణాచల్ ప్రదేశ్ ఆక్యుపేషన్కి కావాల్సిన అన్ని వసతులు చైనా డెవలప్ చేసుకుంది అని మనకు తెలుస్తుంది. కాబట్టి మరి ఇండియా ఏం చేస్తుందంటే ఇండియా దీన్ని పసిగట్టపోవడం కాదండి, పసిగట్టింది. ఇప్పుడు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ నుంచి కూడా 1962 యుద్ధం తర్వాత జనరల్ చౌదరి
అంటే ఒక ఆర్మీ జనరల్ ఆధ్వర్యంలో ఎవరు రాజీవ్ గాంధీ చాలా పెద్ద చర్యలు తీసుకోవడం జరిగింది ఒకప్పుడు అటాక్ చేయబోతే. తర్వాత పివి నరసింహరావు గారు కూడా ఎక్కడికక్కడ దాన్ని డిఫెన్స్ని పెట్టడం జరిగింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు మన్మోహన్ గవర్నమెంట్లో ఒక మౌంటైనియస్ ఫోర్స్ని పెట్టారు. 1,00,000 మంది మౌంటైనియస్ ఫోర్స్ ఎవరో పర్వత యుద్ధం చేయడానికి నిపుణులు. తర్వాత ఇప్పుడు మోడీ ప్రభుత్వం అయితే చాలా హై లెవెల్కి వెళ్ళిపోయి ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా రోడ్లు నిర్మించడం, బ్రిడ్జిలు నిర్మించడం బ్రహ్మపుత్ర నది మీద. తర్వాత బ్రహ్మపుత్రకి వాళ్ళు డ్యామ్ నిర్మిస్తే ఇక్కడ కూడా మనం డ్యామ్ నిర్మించడం, ఎన్నో కొన్ని సిరీస్ ఆఫ్ డ్యాములు. దీంతో పాటు చాలా జాగ్రత్తగా గమనించాలి, అక్కడ సెకండ్ వరల్డ్ వార్ ఎయిర్ బేస్ని మనం సెటప్ చేస్తున్నాం. C-17 హెర్క్యులస్ ఫైటర్స్ని, తర్వాత రఫేల్ ఫైటర్స్ని, S-400లు మోహరించడం, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు మోహరించడం, వీటన్నింటినీ మోడీ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంది. ప్రస్తుత స్థితిలో చైనా అరుణాచల్ ప్రదేశ్ని అటాక్ చేయడం అంటే దానికి ఆత్మహత్యా సదృశ్యం, చాలా కష్టం. ఎందుకంటే అక్కడ బ్రహ్మోస్ మిసైల్స్ కూడా మోహరించున్నాయి. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా ఎంత రాంగ్ స్టెప్ వేస్తే దానికి సర్వనాశం తప్పదు. రీసెంట్గా చైనా యొక్క ఆర్మీ కూడా అది చెప్పినట్టు అని తెలుస్తుంది. ఎందుకంటే ఇండియా మీద అటాక్ చేయడం అంత ఈజీ కాదని అరుణాచల్ ప్రదేశ్ కోసం చాలా జాగ్రత్తగా మోడీ ప్రభుత్వం స్టెప్లు వేస్తుంది. ఈ స్టెప్పులు మనం కాబట్టి కానీ చాలా జాగ్రత్తగా చైనాతో వ్యవహరించాలి. ఇప్పుడు అమెరికా చెప్తుంది ఏదో అమెరికా మనం చాలా ఒకటి ఉంది, ట్రంప్ని దూరం ట్రంప్ ట్రేడ్ డీల్ వల్ల దూరం అవుతే ట్రంప్ని మనం అందరూ తిడుతున్నాం, మీడియా కానీ ఎనలిస్టులు అందరూ తిడుతున్నారు. కానీ చైనాని ఎక్కువ తిట్టడంలే. చైనా ఎత్తుగడ ఎలా ఉంటుందండి, చైనా ఏమంటుంది, మేము ఫ్రెండ్షిప్ ఇస్తాం, రేర్ ఎర్త్ మ్యాగ్నెటిక్స్ ఇస్తాం, మేమంతా లేదో ఫ్రెండ్ అనుకుంటున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ట్రంప్ను పక్కన పెడితే అమెరికా మనకు మిత్రురాలే, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దానికి అవసరాలు ఉన్నాయి ఇండియాతో కాబట్టి, అందుకని మనం కానీ చైనాని నమ్మకూడదు. చైనా అనేది అతిపెద్ద శత్రువు భారత సంస్కృతికి, భారత అస్తిత్వానికి. ప్రపంచంలో ఎవరైనా శత్రువు ఉన్నారంటే అది చైనా మాత్రమే.